నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకోవాలి కూడా. అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు 17 నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు, కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు. అది ఎప్పుడు 18 ఏళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట. ఆగస్టు 17వ తారీఖున జరిగింది. మళ్ళీ 18 ఏళ్ల కన్నా ముందు జరిగింది. తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది. విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు. గ్రహాల రాజు కేతువు కూడా. కేతువు ఏం సామాన్యుడు కాదు. చాలా చక్కని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు. అయితే 18 ఏళ్ల తరువాత జరిగే ఈ కేతువుల యొక్క సంయోగంలో 3 రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగా నేను ఆ 3 రాసుల వాళ్ళకి చెప్పేస్తాను. తరువాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది, ఏం చేయాలి అనేది చెప్తాను. అయితే ఈ ఆగస్టు 17న గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ. ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు 17వ తారీఖున జాయిన్ అయ్యాడు. అంటే ఇద్దరూ కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 18 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళా ఇప్పుడు 2025లో జరగబోతోందనమాట. అయితే వీటి నుంచి ఒక్కొక్కళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, మనకి కాలానుగుణంగా ఈ రాసులు, గ్రహాలు ఒకదాంట్లోకి ఒకటి జరగడం అనేది, మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ. ఇందులో వింత ఏమీ లేదు. ఖగోళంలో ప్రతిరోజు, ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయన్నమాట. ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన పరిస్థితులను బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు, ఎలాంటి సంతోషాలను పొందాలి, ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను, తరువాత ఆరోగ్య పరంగాను, తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మానసిక ఆందోళనకు గురి అవ్వడంతో పాటు అశాంతితో ఇబ్బంది పడ్డము, అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి, నష్టపోవడము అంటే స్థిరచరాస్తుల విషయంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, ప్రతిదీ నష్టాల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇలాంటివి ఏవైనా వచ్చినట్టయితే జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా కొనడానికి కానీ లేదా కొత్తవి ఏవైనా ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివన్నీ ఈ సమయంలో చెయ్యకండి. కలిసి వచ్చేటట్టు కనిపించట్లేదు. అయితే ఉద్యోగస్తులకైతే మీ సహచరులలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని కేసుల్లో ఇరికించడానికి, వాళ్ళు తప్పు చేసి మీ మీద నెట్టే ప్రయత్నాలు కూడా కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరు అనేది కొంచెం స్పై చేసుకుని చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అపార్థాలు కూడా కొంతమందికి అంటే మీకు మీ పై బాస్కి లేదా మీకు మీ కింది స్థాయి ఉద్యోగస్తులకు అపార్థాలు రావడము, కక్షలు పెరగడము, మిమ్మల్ని అవమాన పాలు చేయడానికి లేదా ఉద్యోగంలోంచి తీసేయడానికి ప్రయత్నాలు బ్యాక్ ఎండ్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు శ్రద్ధ తగ్గకుండా ఉండండి. లేదంటే మీ గోల్స్ని రీచ్ అవ్వలేని పరిస్థితి. కొంతమంది చదువు మానేసి వేరే వ్యాపకాల్లోకి వెళ్ళడము, చదువు నష్టం చేసుకోవడము, కెరియర్ నష్టం చేసుకోవడము, అప్రతిష్ట పాలయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. రీల్స్ అని, ఇన్స్టాలని, ప్రేమ వ్యవహారాలని ఇలాంటి వాటి జోలికి వెళ్ళి మిమ్మల్ని మీరు భ్రష్టు పట్టించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆధ్యాత్మికం వైపు కొంత అంటే దాన ధర్మం చేయడము, తర్వాత వృద్ధాశ్రమాలు సందర్శించడము, అక్కడ దానమో, ధర్మమో, అన్నదానమో ఏదో మీ శక్తి కొద్దీ చేసినట్టయితే కేతు సంబంధిత ఇబ్బందుల నుంచి తొలగించుకున్న వాళ్ళు అవుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారంతో పాటుగా సూర్యుడికి, కేతువుకి సంబంధించి జపము కానీ, దానం కానీ, ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట. ఆగస్టు 17వ తారీఖున జరిగింది.
ఆ 18 ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు. గ్రహాల రాజు కేతువు కూడా. కేతువు ఏం సామాన్యుడు కాదు. చాలా చక్కని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు. అయితే 18 ఏళ్ల తరువాత జరిగే ఈ కేతువుల యొక్క సంయోగంలో 3 రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగా నేను ఆ 3 రాసుల వాళ్ళకి చెప్పేస్తాను. తరువాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది, ఏం చేయాలి అనేది చెప్తాను. అయితే ఈ ఆగస్టు 17న గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ. ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు 17వ తారీఖున జాయిన్ అయ్యాడు. అంటే ఇద్దరూ కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 18 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళా ఇప్పుడు 2025లో జరగబోతోంది అనమాట. అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, మనకి కాలానుగుణంగా ఈ రాసులు, గ్రహాలు ఒకదాంట్లోకి ఒకటి జరగడం అనేది, మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ. ఇందులో వింత ఏమీ లేదు. ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయన్నమాట. ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన పరిస్థితులను బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము 12 రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, ఎలాంటి నెగటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు, ఎలాంటి సంతోషాలను పొందాలి, ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగపరంగాను, తరువాత ఆరోగ్యపరంగాను, తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో